రావణుడు శక్తివంతుడు, కాని ఓడిపోయాడు. ఎందుకు? అతని ఓటమికి రాముని బాణాలు కాదు, అతని అహంకారమే కారణం. రావణుడు మహాశక్తివంతుడు. అతనికి అన్ని శాస్త్రాలు తెలిసి అనేక వరాలు ఉన్నా అతనిలో ఒక పెద్ద లోపం ఉంది, అహంకారం. ఈ లోకంలో నాకంటే గొప్పవాడు లేడు అని అతడు భావించేవాడు. దేవతలు, ఋషులు కూడా అతన్ని గౌరవించే స్థాయిలో ఉన్నా ఆ గౌరవం అతనికి చాలలేదు. తన శక్తిని చూపించడానికి, తన అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి మాత్రమే జీవించాడు. ఒకరోజు మందోదరి రావణుడిని హెచ్చరించింది. ధర్మాన్ని పాటించండి, సీతను తిరిగి ఇచ్చేయండి. రాముడు సామాన్యుడు కాదు, కానీ రావణుడు వినలేదు. రాముడు ఎవడొక అరణ్యవాసి, నాకేమి చేయగలడు? ఇక్కడే అతని పతనం మొదలైంది. యుద్ధం ప్రారంభమైంది. రావణుడు తన సర్వశక్తితో పోరాడాడు, కాని రాముడు ధర్మపదంలో నిలిచాడు. రావణుడు ఒక్కొక్కరుగా తన సైన్యాన్ని కోల్పోయినా తన అహంకారం తగ్గించుకోలేదు. చివరికి తన శక్తివంతమైన సేనానాయకులను కోల్పోయినా కూడా తన తప్పును ఒప్పుకోలేదు. చివరి సమరం, రావణుడు అతని మాయా బాణాలను ప్రయోగించినా రాముని ధర్మాన్ని కదిలించలేకపోయాడు. చివరికి రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా రావణుడు భూమిపై పడిపోయాడు. ఆ సమయంలో అస్మద్వాజ, రావణుడి సోదరుడు, అన్న మాటలు అహంకారం ఎంత శక్తివంతమైన వాడినైనా నాశనం చేస్తుంది.